హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే ఈరోజు మాది గ్యాస్ అయిపోయిందండి. అందుకనే ఫస్ట్ వంట చేసేదాన్ని ఇంటిపై పని చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారా, కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నాకు ఈరోజు నేను సరిగ్గా తినకపోవడం వల్ల నాకు గ్యాస్ నొప్పిలాగా అనిపించి హాస్పిటల్కి వచ్చిన. అయితే వచ్చేటప్పుడు మా వారి బైక్ మీద వచ్చిన, అందుకని వీడియో తీయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి బస్సులో కూర్చొని జీరా సోడా తాగుతున్నాను ఇంటికి వెళ్ళే ముందు, హాస్పిటల్లో పని అయిపోయాక. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బస్సు స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇదే కొల్లాపూర్ బస్ స్టాండ్. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. కొల్లాపూర్, నాగర్ కర్నూలు అనే ప్లేసెస్. అంటే కొల్లాపూర్ అంటే చాలామంది గూగుల్లో నేను సెర్చ్ చేసిన, ఒకవేళ మ్యాప్ గురించి కొల్లాపూర్ అని కొడితే కొల్హాపూర్ అని వస్తుంది. అది అక్కడెక్కడో ఉంటుందంట. అది కాదండి, మాది కొల్లాపూర్, కొల్హాపూర్ కాదు, కొల్లాపూర్ అని ఉంటుంది. ఇక్కడ మేము ఉంటాము. మాదొక చిన్న విలేజ్ కొల్లాపూర్ పక్కన. ఇది వచ్చేసి కొల్లాపూర్లో పీజీ కాలేజ్ అండి. ఇక్కడ వచ్చేసి చెన్నన్ గుడి మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, బస్ లోపల నుంచి బయటికి. మా ఊరికి కొల్లాపూర్కి వెళ్ళే దారిలో బొంగరాల మిట్ట అని ఉంటుంది ఆ ఊరి పేరు. ఆ ప్లేస్కి ఎందుకు వచ్చిందో తెలియదు. అక్కడ ఒకటి స్కూల్ ఉంటుంది, ఇదేనండి అది. కుదిరితే మా వాడు కొంచెం పెద్దగా వెనక్కి ఇదే స్కూల్ వేయాలేమో, మేము ఇట్లా హైదరాబాద్ రావాలనే ప్లాన్ లేకపోతే. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్లోనే ఉండేవారు మా వారు పెళ్ళి కాకముందుకు. నేను కూడా అక్కడనే ఉండేదాన్ని, కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మా ఊరి దగ్గర దిగేసి మా ఊరు లోపలికి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు అంటే తెలుసా మీకు? అదేనండి ఈ చెట్టు. ఇంతకుముందు న్యూస్లో విన్నాను, ఒక ఆవిడ ఎయిర్పోర్ట్లో ఫోన్ మాట్లాడుతూ ఈ ఆకు నోట్లో పెట్టుకొని తిని చచ్చిపోయిందని చెప్పేసి, ఆమెకు తెలియక. అందుకని ఈ చెట్టుని చూస్తే అప్పటి నుంచి కొంచెం భయం అవుతుంది. ఇవి ఇచ్చేసి మా ఊరికి వెళ్తుంటే మధ్యలో వచ్చే పంట పొలాలు, చేన్లు, చెట్లు రోడ్డు పొడవుతో కనిపిస్తూ ఉంటాయి. మా ఊళ్ళో ఒక టెంపుల్ కూడా ఉంటుంది గుట్ట మీద, చూపిస్తాను అది మీకు. ఇదిగోండి చూసారా, ఇక్కడ దీన్ని మేము కొండారా అని పిలుస్తాం. కొండారకు పోయిచ్చిరా, కొండారకు వెళ్తున్నాం ఇట్లా మాట్లాడుతాం, దాని పేరు కొండారా. అక్కడ వచ్చేసి ఆ టెంపుల్లో కృష్ణుడు ఉంటాడు, దేవుడు వచ్చేసి కృష్ణుడు. బాగుంటుంది. నేనైతే పైకి ఎక్కలేదు, కానీ గుట్ట మీదకి కింద శివాలయంలో పూజ చేసుకొని వచ్చేటోళ్ళము. ఇక్కడ నుంచి ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఇది వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు. అంటే మా ఆయన వాళ్ళ ఫాదర్స్ నలుగురు, అందులో చిన్న ఆయన మా మామయ్య వాళ్ళ ఇల్లు ఊరి చివరన ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో. ఈ చెట్టు వచ్చేసి కిడ్నీలు రాళ్ళు పోనీకే పనిచేస్తుందంట, మా డాడీ చెప్పిండు. తర్వాత చాలా మంది కూడా చెప్పారు. చూసారా, ఇదిగోండి మా అత్తయ్య అన్ని చెట్లను చూపిస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉంటాయి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీతాఫలాలు చూసారా, బంతినారు అంతా పోసుకొని పెట్టుకున్నారు, వర్షాకాలం కాబట్టి. ఇది వచ్చేసి సపోటా చెట్టు, నిమ్మకాయ చెట్టు, మునగాకు చెట్లు, అదే మునక్కాయ చెట్లు, వేప చెట్లు, ప్రతి ఒక్కటి ఉంటుంది. మేమైతే నేరేడు పండ్ల సీజన్ అప్పుడైతే అసలు ఒక్కటి కూడా మేము బయట కొన్నది లేదు ఈ సంవత్సరం. ఇక్కడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే తెంచుకొని తినేవాళ్ళము. అసలు కేజీలు తిన్నాము. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు అని చెప్పేసి మా అత్తమ్మ నాకు జామకాయలు కోసిస్తుంది. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళే ఉన్నారు కదండి మా ఇంట్లో. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. మా పిల్లలు ఒక్కటే ఏడుస్తున్నారు, ఏం తెచ్చింది మమ్మీ అనేట్లో. వాళ్ళ కోసం నేను ఆల్రెడీ కొల్లాపూర్లో చిప్స్ అట్లా కొన్నా, అవే తీసి ఇప్పుడు బయటకి ఇస్తున్నాను.
జామకాయలు ఒకటి, దానిమ్మకాయలు అవన్నీ ఉంటే కోసిచ్చింది మా అత్తమ్మ. వాటితో పాటు ఇట్లా ఆలు చిప్స్, ఆ చక్రాలు అవన్నీ తెచ్చిస్తే పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తిని కాసేపు పడుకొని ఇప్పుడే లేచాను. ఈవినింగ్ టైం ఇది ఇప్పుడు. ఆ తర్వాత పిల్లలవి బట్టలు ఉతికేసాను. పిల్లలవి కొన్ని బట్టలు ఉంటే ఆ తర్వాత ఆకిలి ఇల్లు ఊడ్చుకొని ఇంట్లో లైట్లు వేసుకుంటున్నాను. కిచెన్లో బాసనలు చాలా ఉన్నాయండి, తోముకోవాలి. ఇవైతే ముందు రోజు తోము పెట్టుకున్నవి. ఇక్కడ వచ్చేసి మా కోడిపిల్లలకు అవి బియ్యం గింజలు తినకపోతే రాగులు వేయమంటే మా వారు అలానే వేస్తున్నాను. అవి తింటున్నాయి, రాగులు తింటున్నాయి కానీ బియ్యం తింటలేవు ఎందుకో. కొన్ని రోజులు అవే వేద్దాం, తర్వాత మెల్లగా అలవాటు చేద్దామని బియ్యం అనుకొని ఇప్పుడైతే రాగులు వేసిన వాటికి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గిన్నెలు సదురుకొని ఆ తర్వాత బాసనలు తోమనికే బయటికి తీసుకెళ్ళాలి. గంటెలు, పప్పు గుత్తులు అన్నీ ఎక్కడక్కడ వాటి ప్లేస్లలో పెట్టుకుంటున్నాను. అంటే మా ఇల్లు అనేది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదండి, కొంచెం పని అయితే ఉంది మధ్య మధ్యలో. అందుకనే ఇట్లా సిమెంట్ ఉంది కనిపిస్తుంది. తర్వాత అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ కొంచెం డబ్బులు ఉన్న తర్వాత చేతిలో అనేసి మా వారు ఇంకా ఇట్లానే సెల్ఫ్లు అవన్నీ ప్రస్తుతానికైతే ఉండడానికి ఏ ఇబ్బంది పడకుండా అయితే ఇంట్లో అన్నిటికన్నీ ఉన్నాయి. కొంచెం ఫ్లోరింగ్ లాగడం అట్లాంటివి అయితే ఉన్నాయి బయట. ఈ టైంలో కోళ్ళన్నీ గింజలు తినేసి ఇంట్లోకి వచ్చేసినాయి. ఇది చిన్నపిల్లలు ఉన్న కోడి కాబట్టి మేము ఇంట్లోనే కప్పుతాము. మంచిగా నీట్గా కొంచెం సంచులేసి కింద అడకన తర్వాత అవి గంప కిందకి వెళ్ళగానే కప్పేస్తాము. లోపలనే గింజలు నీళ్లు పెడితే ఇంకా రాత్రంతా ఇంట్లోనే పండుకుంటాయి. తర్వాత మళ్ళీ పొద్దున్నకి వదలవచ్చు. ఇక్కడ వచ్చేసి తల్లితో పాటు అన్ని పిల్లలు లోపలికి వెళ్ళిపోతాయి కానీ ఒక్క కోడిపిల్ల మాత్రం బయటనే ఉండిపోయింది. అదొక్క పట్టాన అస్సలు దొరకలేదండి. ఇలా ఫ్రిడ్జ్ వెనకాలకి వెళ్ళి తప్పించుకొని తిరిగి చాలా సేపటికి దొరికింది. చూసారా, పట్టుకున్నాను. ఇక్కడ కోడి పిల్లలను కప్పేసి అలాగే మిద్దె మీద కూడా పెద్ద కోళ్ళను కప్పిన. ఆ తర్వాత మిద్దె మీద చూసారా ఆకాశంలో ఇట్లా చిన్న చిన్న పక్షులు ఎందుకు తిరుగుతాయో తెలియదు కానీ ఊళ్ళల్లో తూనీగలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న పిట్టలు కానీ గుంపులుగా తిరుగుతూనే ఉంటాయి ఆకాశంలో. అందుకే మీకు చూపించాలని చాలా టైం వరకు ఇట్లా వీడియో తీసుకుంటాం నాకు ఆకాశంలో చూసుకుంటా. ఆ తర్వాత వచ్చేసి వంట పని చేసుకోవాలండి. ఈరోజు వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్. అయితే నెక్స్ట్ డే సండేకి మనకు చంద్రగ్రహణం ఉంది కదా, అందుకనే చూపిస్తున్నాను మీకు. మూన్ చూడండి ఎంత రౌండ్గా ఉందో. నెక్స్ట్ చంద్రగ్రహణం రోజు ఇలా ఉండదంట, మొత్తం రెడ్గా అయిపోతుందంట. బ్లడ్ మూన్ అంట ఈసారి వచ్చే చంద్రగ్రహణం పేరు. ఇది వచ్చేసి అంగన్వాడీ మా పిల్లలకు అంగన్వాడీలో ఇస్తారు కదండి బాలామృతం అని, అదేనండి. ఇది వచ్చేసి ఈ నెలది, పోయిన నెలది ఆ స్టీల్ డబ్బాలో వెనకాల పెట్టాను. అది నిండుగా ఉంది కదా అని చెప్పేసి ఇది ఇట్లానే బయట ఓపెన్గా వదిలేసినాను. ఈలోగా పని అంతా చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. పని అయిపోయింది కదా అని ఇట్లా బయట కూర్చున్నాను అరుగు మీద పిల్లలతో ఆడుకుంటూ కాసేపు. ఆ తర్వాత మా మావయ్య గారు వచ్చారు, వాళ్ళు పిల్లలందరూ ఆడుకుంటుంటే చూస్తూ కూర్చున్నాను. ఇలా నా వీడియో ఎండ్ అయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.